చూడండి, గిరి ప్రదక్షిణ చేయడానికి అరుణాచలానికి కార్లో ఎంతమంది వచ్చారో చూసే కొద్దీ కార్లు మీకు కనపడిస్తూనే ఉన్నాయి. రోడ్ సైడు అటువైపు అక్కడ మళ్ళీ ఖాళీ ప్లేస్ ఉంటే ఖాళీ ప్లేసుల్లోనూ ఫుల్గా నిండిపోయారు. కారులోనే కారులో ఎంత లేదన్నా కానీ ఒక 5 మంది అన్న వచ్చింటారు. ఇంకా పెద్ద పెద్ద వెహికల్స్ కానీ వచ్చాయి, మినీ బస్సులు ఇలాంటివి. ఇంకా నేను ఈ రూట్కి వచ్చాను కాబట్టి ఈ వెహికల్స్ కనపడినాయి. ఇంకా పార్కింగ్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. ఇంకా పెద్ద బస్సులువి 50 సీట్లవి 25 సీట్లవి అక్కడ వేరే రూట్ కల్లా బస్సులు అన్నింటినీ పార్కింగ్కి వదిలింటారు. ఇది చూడండి, జంపన. మళ్ళీ మిగతా టైంలో వచ్చి చూడండి, ఏ వెహికల్ ఉండదు. అన్నీ వేరే రాష్ట్రాల నుండి వచ్చినవి. ఇది మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ వచ్చినాయి. వేరే రాష్ట్రాలు కానీ ఉన్నాయి, మధ్యప్రదేశ్ అక్కడ కానీ కర్ణాటక అవి. ఎక్కువ బండ్లు అయితే మన ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇంతమంది వచ్చి తిరుగుతున్నారు. ఇక్కడ స్వామి అనుకున్న కోరికలు తీరుతున్నాయని వస్తున్నారు కాబట్టి, వాళ్ళకి తీరుతున్నాయి కాబట్టి, వాళ్ళ సమస్యలు క్లియర్ అవుతున్నాయి కాబట్టి ఇన్ని వేల మంది వచ్చి ప్రదక్షిణ చేస్తున్నారు కొండని 14 కిలోమీటర్లు. ఇక్కడ దగ్గరలో ఉండేవారు దగ్గరలో ఉండేవాళ్ళు 2 వీలర్లో కానీ రావడం జరిగింది. దగ్గర పల్లెలలో అది రైల్వే స్టేషను. ఆ రైల్వే స్టేషన్ వరకు కానీ జనాలు ఉన్నారు. వెహికల్స్ ఉన్నాయి, ఇంకా అక్కడ ఉన్నాయి చూడండి. ఇంకా కొన్ని వెహికల్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి, కార్లు. ఎందుకంటే ఈరోజు సాయంకాలం 7 గంటల వరకు కానీ ఉంది. ఈరోజు 7 గంటల వరకు పుణ్యం ఉంది కాబట్టి వస్తూనే ఉండాలి బండ్లు. మనం రైల్వే స్టేషన్కి దగ్గరికి వచ్చాము. ఇన్ని వెహికల్స్ ఇక్కడ ప్లాట్ఫారం వెహికల్స్ పెట్టుకోవడానికి అనువుగా ఉందని ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి బండ్లు పెట్టుకోవడం జరిగింది. ఎక్కడ వెహికల్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దీంట్లో ఇప్పుడు వచ్చింది వెహికల్ వస్తూనే ఉన్నాయి. ఇదే రైల్వే స్టేషన్.
అబ్బా.